హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే టైం ఎంత అవుతుందో తెలుసా, 12 అయిపోయిందండి. అయితే ఈరోజు ఏమైందంటే మా ఇంటి పక్కన పాము కూర్చుందండి ఆ కార్పెట్ దగ్గర. నైట్ 12 అయిపోయింది. అన్నయ్య బర్త్డే ఉందని చెప్పి అలాగే బయటికి వచ్చినాము విషెస్ చెప్పడానికి. నేను మా ఇంటి పక్కన పాము వచ్చిందని మా ఫ్రెండ్కి ఫోన్ మెసేజ్ పెడితే ఏమన్నది, నైట్లో ఏమనకండి, రేపు పొద్దున్న చూసుకుందామన్నారు. కానీ మా అన్నయ్య వాళ్ళు వినకుండా అలా ఫ్రెండ్ ఎవరు అతను ఉండేనంట, పాములు చూస్తే ఆయన అతను పిలిపించిందని. నైట్ అయిందని మేము అలాగే కూర్చున్నాము. ఆ అన్నయ్య బర్త్డే ఈరోజు. అదే బర్త్డే సెలబ్రేషన్స్ పిల్లలు చిన్న గిఫ్ట్ ఇచ్చింది అన్నయ్యకు. ఆ నైట్లోనే వాళ్ళకి గిఫ్ట్ ఓపెన్ చేయించి వారికైతే హ్యాపీ చేయించాము. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న. తర్వాత వాచ్ అయితే చాలా బాగుందండి, చూడండి. టైటాన్ వాచ్ మా అల్లుడు గిఫ్ట్ ఇచ్చిండు అన్నయ్యకు. అన్నయ్య చాలా హ్యాపీ అయిపోయిండు. నేను ఈ వీడియో ఎందుకు తీసానంటే ఆయన అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ పాములు తీసేస్తాను వచ్చిందండి నైట్. ఈ వర్షాకాలంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంటిలో ఏదైనా చెత్త పక్కన చెట్లు అన్నీ పెంచుకొని చాలా తప్పని, ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలీదు పాము. నాకైతే చాలా భయమైంది, అసలు ఇంట్లోంచి బయటికి రాలని పాము చూసింది. తర్వాత అయితే చూసి వెళ్ళిపోయాను. నేను పాము బయటికి ఉంది ఆడ కన్ఫామ్ అని తెలిసాకైతే నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను. నాకు పాము అంటే చాలా భయం, ఎందుకో ఏమో. అయితే ఇంకా ఆయన పాముని సెర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేసిండు. ఆ కార్పెట్ కనిపిస్తుంది కానీ కార్పెట్ కిందే పాము ఉందని మాకు కన్ఫామ్ అయినాక నాకు చెప్పినాము. ఆ కార్పెట్ కింద తీసిండు. మాకైతే మూతి మాత్రమే కనిపిస్తుంది కార్పెట్ దగ్గర. కన్ఫామ్ అనిపించి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసిండు. ఆ కార్పెట్ కింద బండలు ఉన్నాయి కదండి, ఆ బండల లోపల ఉంది పాము. అయితే వాళ్ళు ఆయనకంటే ఐడియా ఉందంట పాము గురించి. ఆ పాము ఇప్పుడు ఎలా బయటకు వస్తుందని భయము వీళ్ళకైతే. నేనైతే మా బాబు వీడియో తీస్తున్నాడు. మా బాబుని అయితే ఇంట్లోకి వచ్చేసి నడిచిన బాగా. కానీ మా బాబు అయితే అక్కడ నిలబడి వీడియో అయితే తీసిండు. నాకైతే చాలా భయం అనిపించింది. ఇక బండల కింద అయితే పాము ఉందండి. ఇప్పుడు ఆ బండలు మెల్లిగా తీస్తే చూడండి పాము ఎలా కనిపిస్తుందో. ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఎక్కడికి వస్తుందో, మా ఇల్లు కొంచెం లాస్ట్లో ఉంటుందండి, అందుకే ఈ బాధ మాకు ఐడియా లేదు అది పాము వచ్చిందని. అన్నయ్య చెప్పే వరకు తెలీదు పాము ఉంది అక్కడ అని. మేము రోజు అన్నయ్య వాళ్ళు రోజు అక్కడనే కారు క్లీన్ చేస్తుంటాడు. మా అన్నయ్య కారు దానిపైన పెడతాడు, నిల్చొని కార్ క్లీన్ చేస్తుంటాడు. కానీ అక్కడ పాము ఉందని తర్వాత అన్నయ్య చెప్పే వరకు తెలీదు. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది నైట్లో. మా ఇంట్లో చిన్న బాబు ఉంటాడు, మా చిన్న అన్నయ్య వాళ్ళ బాబు. వాడు అక్కడ ఇక్కడ తిరుగుతుంటాడు మేము వచ్చే టైంకి, మేము షాప్లో నుంచి వచ్చేవారికి. కొంచెం జాగ్రత్తగా పిల్లలు ఉన్న దగ్గర మనమైనా పిల్లలైనా పిల్లలైనా పెద్దోళ్ళైనా కొంచెం వర్షాకాలంలో డోర్స్ చాలా మంచిగా క్లోజ్ చేసుకొని చుట్టుపక్కల చీదు లేకుండా చెట్లు లేకుండా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు చూడండి పామును సెర్చ్ చేస్తున్నాము ఎక్కడ ఉందనేది. ఇప్పుడు బండ లేపగానే మీరు చూడండి పాము కిందికి వచ్చేస్తుంది, అది కనిపిస్తుంది. పాము అంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుందండి. అది ఎలా ఉన్నా సరే, అది విషపురుగైనా విషం ఎక్కినా ఎక్కకున్నా సరే పాము అంటేనే భయము. పాముని చూస్తేనే నాకైతే పాము చూస్తే చాలా భయం అవుతుంది. కళ్ళతో చూడాలంటే కూడా భయం అవుతుంది. ఈ సిచ్యువేషన్ ఎవరి దగ్గర రావద్దు, కానీ రాకుండా ఉండదు చాలా జాగ్రత్త పాటించాలండి. ఇలాంటి ఇప్పుడు చూడు దాని కింద స్థావరం చేసేసి అది అక్కడనే ఉంటుంది డైలీ. ఓన్లీ బయటికి వెళ్ళి తినేసి వచ్చి మళ్ళీ అక్కడే పడుకుంటుందంట. అంత ప్లేస్ చేసేసింది, అది కొంచెం ఇల్లులాగా చేసేసుకుంది ఇంకా దాన్ని అది. ఇప్పుడు చూడండి పాము ఎట్లా బయటికి వస్తుందో. నాకు ఈ వీడియో చూస్తుంటే నాకే భయం వేసిందమ్మో, ఎక్కడికి నుంచి వస్తుందో పాము. అంటే నేను పాము ఎగురుతుంది కరుస్తుంది అంటే అట్లా అనుకుంటుంది, కానీ అలా పాము కరవదంట. దాని భయం దానికి ఉంటుందంట చాలా. కానీ పాము మనము అనుకోకుండా దాన్ని దొక్కడం కానీ దాన్ని కొట్టడం కానీ చేస్తేనే అది కరుస్తుందంట. లేకపోతే అది నార్మల్గా నిల్చున్నాం అనుకో నార్మల్గా వెళ్ళిపోతుంది. అంటే పాముకు హ్యాండిల్ చేసే విధానాలు కూడా ఉంటాయంట. మనం సడన్గా దాన్ని అది వచ్చి మనకు ఊరుకుతుంటే దానికి తోకకు మన కాలు తాకడం అలా వేస్తేనే పాము కాటేస్తుంది.